ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు ప్రేమించి మన యాత్రా జీవితంలో మరొక దినాన్ని కలిగి ఉండటానికి ప్రభు కృప చూపించారు. గడిచిన దినాలలో 1వ సమూయేలు గ్రంథ ధ్యానంలో ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఈ దిన ధ్యాన నిమిత్తమై 13వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రియులారా, 13వ అధ్యాయానికి వస్తే సౌలు యొక్క పాలనా విధానం ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఎలా ఉంది అని చూస్తున్నప్పుడు, సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇజ్రాయేలీలను ఏలెను. అంటే దేవుని ఆత్మ చేత సౌలు దేవుని మాట వింటూ ఏలిన ఈ కాలం చాలా ప్రశస్తమైన కాలంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇజ్రాయేలీల సర్వ సైన్యం మనం చూస్తూ ఉన్నప్పుడు అప్పటికి రాజు క్రొత్తగా ఏర్పడడం వల్ల సైన్యం ఇంకా సంపూర్ణంగా సమకూర్చబడి లేదు. అందుకే 2వ వచనంలో ఇజ్రాయేలీలో 3000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2000 మంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలు నద్దుండిరి. 1000 మంది బెన్యామీనీల గిబియాలో యోనాతాను నద్దునుండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను. యోనాతాను గెబాలోనున్న ఫిలిస్తీన్ల దండును హతము చేయగా. చాలా ప్రాముఖ్యమైన మాట. ఉన్న సైన్య సమూహం చాలా తక్కువ, కానీ సైన్యములకు అధిపతియగు యెహోవా వీరి పక్షమున ఉండుంటుండగా యోనాతాను తన దగ్గరున్నటువంటి 1000 మందితో ఫిలిస్తీన్ల దండును చూసిన వాడే వారి మీద దాడి చేసి వారిని తరిమి కొట్టి హతము చేసినట్లుగా మనం చూస్తున్నాం. యోనాతాను యొక్క ఆ పోరాట పటిమని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉన్నాం. యోనాతాను దావీదునకు ప్రియుడిగా ఎంచబడినటువంటి వాడు. దావీదు యోనాతానును అంతగా ప్రేమించి గౌరవించడంలో గల ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు, తండ్రి ద్వేషిస్తున్నా తాను ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు యోనాతాను. చాలా ప్రేమ కలిగిన వ్యక్తిగా యోనాతాన్ని మనం చూడవచ్చు. దేవుని చిత్తాన్ని అనుసరించి వెళుతున్న వ్యక్తిగా కూడా యోనాతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. విశ్వాస విషయంలో యోనాతాను పరిధి చాలా గొప్పది అని కూడా మనం ముందు వాక్యాల్లో మనం యోనాతాను గురించిన విషయాలు మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, యోనాతాను గెబాలోనున్న ఫిలిస్తీన్ల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిస్తీన్లకు వినబడిను. మరియు దేశమందంతటా హెబ్రీలు వినబలనని సౌలు బాకా ఊదించాడు. ఫిలిస్తీన్ల దండు మీద జరిగిన లేదు ఫిలిస్తీన్ల దండుపై వచ్చిన కొద్దిపాటి విజయాన్ని సౌలు బాకా ఊదించడం ద్వారా ఇజ్రాయేలీలందరినీ ఆయత్తపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అంటే మరలా కలవరం ప్రారంభమైంది. ఫిలిస్తీన్లతో సౌలు యొక్క యుద్ధం చిరకాలం, అనగా తాను రాజుగా ఉన్నంతకాలము ఫిలిస్తీన్లతో యుద్ధము జరుగుతూ ఉన్నట్లుగా మనము ఆ అంశాన్ని మనం చూడవచ్చు. ప్రియులారా, దీన్ని బట్టి మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అనగా, మనం జీవించే జీవితకాలం అంతయు అంధకార సంబంధమగు ఇహలోక నాదునితో మనము యుద్ధము చేసి తీరవలసిందే. కారణం ఏమిటి అని అనగా, ఆ సిలువలో ఆ ఉన్నతమైన దేవాది దేవుడు సాతానుడి యొక్క తలను చితక తొక్కినట్లుగా మన దైనందిక జీవితంలో కూడా ప్రతి క్రియలో, ప్రతి కార్యక్రమంలో లేదు ప్రతి అంశంలో మన జీవన విధానంలో సాతానుడికి జయము లేకుండా దేవుని మహిమపరుస్తూ మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే సాతానుడితో యుద్ధం ఒకనాటిది కాదు. సాతానుడి యొక్క ఆ తంత్రాలు లేకపోతే మనం ఎరుగని వారము కాదు, కానీ అవి ఎరిగి ఉండి వాటితో యుద్ధం చేస్తూ జయ జీవితం కలిగి ఉండి మన యాత్రా జీవితాన్ని కొనసాగించాలి అనే సత్యాన్ని సౌలు ఫిలిస్తీన్ల మధ్య ఉన్న ఆ స్థితిని బట్టి మనం ఆత్మీయంగా హెచ్చరించబడగలము. 5వ వచనం, ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహను కూర్చుకుని వచ్చిరి. వీరు బయలుదేరి బెతావేను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇజ్రాయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములోను కోపములలోను దాగిరి. ఎంతో ఉన్నతమైన సైన్యము కలిగి గొప్ప రథములను కలిగి ఆ గొప్ప బాహుబలము కలిగిన ఫిలిస్తీన్ల దృష్టికి ఇజ్రాయేలీలు ఒక రకంగా చూసినప్పుడు వారు మిడతల వలె ఉన్నారు. కానీ అలా ఉన్నప్పటికీ కూడాను వారి వెనుకున్న దేవుణ్ణి బట్టి వారు ధైర్యంగా ఉండవలసిన వారై ఉండి కూడా వీరు దాగుకున్నట్లుగా, అనగా వారి పితరుల విషయంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో అవన్నీ మరచిన వారే కొంత భయాన్ని వీరు కలిగి ఉన్నారు. ప్రియులారా, అయితే ఇక్కడ ముందుకు పోయినట్లయితే 8వ వచనం, దేవునికి నచ్చనిది అవిధేయత.
ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏదేను వనము నుండి ఆదాము అవ్వలు త్రోలివేయబడడానికి కారణం కూడా దేవుడు చెప్పిన మాట వినకపోవడాన్ని బట్టే, అవిధేయత చూపించడాన్ని బట్టే వారు త్రోసివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట వినుట శ్రేష్టం. దహన బలులు అర్పించుట కంటే, కోడెలను గొర్రెలను మరి ఏ యొక్క అర్పణ కంటే మాట వినుట శ్రేష్టము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో దేవుడు చెప్పిన, అంటే ప్రధాన దేవుని సేవకుడిగా పిలువబడిన సమూయేలు తాను 7 దినములు ఆగి వచ్చి దేవుని కార్యము తర్వాత దాన్ని కొనసాగిద్దామని చెప్పినప్పుడు ఆ మాటను నిర్లక్ష్యపరిచినటువంటి వాడే సౌలు ఫిలిస్తీన్ల దండును చూసి, తన జనులలో వచ్చిన కలవరమును చూసి తొందరపాటు కలిగిన వాడే ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి యాజకులు తప్ప ప్రవేశించడానికి వీలు లేని, చెయ్యకూడని పని దహన బలులు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. నిజంగా చాలాసార్లు ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. దేవుని పిల్లలంగా తొందరపాటు తనం మనకి పనికి రాదు. విశ్వాసము నిరీక్షించు వారి యొక్క నిజస్వరూపం అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మనం విశ్వసిస్తున్నాము అన్నప్పుడు దాని యందు కలిగిన నిరీక్షణను కూడా మనం కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. అనగా సమూయేలు యొక్క రాకడ నిమిత్తమైన ఓర్పు తాను గ్రహించలేక, ఫిలిస్తీన్లు తన మీద పడతారేమో తొందరపాటుతో జనులలో వచ్చిన కలవరాన్ని ఆధారం చేసుకున్నాడే గాని తమ దేవుడు ఎంత ఉన్నతమైన వాడు, ఆయన ఏ స్థితికైనా చాలిన దేవుడు అనే సత్యాన్ని సౌలు మరిచిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. దీని పర్యావసానం ఆ యొక్క దహన బలుల్ని, సమాధాన బలుల్ని తాను అనగా యాజకుడు చేయవలసినటువంటి పనిని తాను చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు తర్వాత ఏమైంది అనగా, సాహసించి దహన బలిని అర్పించి తిని అంటే ఒక లాజికల్ ఆన్సర్ చెప్తా ఉన్నాడు సమూయేలు అడిగినటువంటి ఆ ప్రశ్నకి. కానీ ఒక ఫూలిష్ నేచర్తో పనిచేస్తున్నాడు అనే సత్యాన్ని తను తెలివి తక్కువ ఆలోచన చేశాడనే విషయాన్ని గ్రహించలేకపోతా ఉన్నాడు. అంటే అది లాజికల్ ఆన్సరే, కానీ అది తెలివి తక్కువగా ఇస్తున్న సమాధానం. చాలాసార్లు మనం కూడా కొన్నిసార్లు దైవికమైన విషయాలలో మనం దేవునికి సమాధానం చెప్పుకోవలసిన వారము అయితే ఆ సమాధానము హేతుబద్ధమైనదై ఉండాలని దేవుడు కోరుకుంటాడు. హేతుబద్ధము గాని సమాధానాలే కావు. అవి మన ఇష్టాలు లేకపోతే మన ఇచ్ఛలను నెరవేర్చుకోవడం కోసం చేసిన ప్రయత్నాలే కానీ అవి దేవునికి అంగీకారములు కావు అనే సత్యాన్ని మనం గ్రహించవలసిన వారిగా ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ సౌలు తొందరపాటు తనాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఒక దైవజనుడు ఇలా అన్నాడు, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అబౌట్ డూయింగ్, ఈజ్ అబౌట్ బీయింగ్. అంటే చేయటం కాదు క్రైస్తవ్యం అంటే దాన్ని కలిగి జీవించటం అనే సత్యాన్ని ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు. అందుకే సౌలుకి దేవుని గురించి తెలుసు కానీ దేవునిలో ఉండటం తెలియదు. సౌలుకి దేవుడి గురించి తెలుసు కానీ దేవునిలో ఉండటం తెలియదు. పిల్లరా, మనకి దేవుడు తెలుసా? దేవునిలో ఉండటం తెలుసు. దేవుడు తెలిస్తే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు, జ్ఞానం పెరుగుతుంది. కానీ దేవునిలో ఉండటం వలన దేవుని ఆత్మను పొందుకొని జీవించడం కూడా మనకు తెలుస్తుంది. సౌలు దేవుని గురించి తెలుసుకుంటున్నాడు కానీ దేవునితో కూడా ఉండటానికి, దేవుని యొక్క ఆలోచనలో ఉండడానికి సౌలు ప్రయత్నం చేయడం లేదు. నా జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకుంటూ దేవుని చిత్తంలో లేకుండా మనము జీవించే వారంగా చాలాసార్లు ఉంటాం. దీని వలన సౌలుకు కలిగిన నష్టం ఏమిటి అని చూస్తున్నప్పుడు, ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించును. ప్రియులారా, దేవుని మాట వినకపోతే దేవుడిచ్చిన ఆధిక్యతను మనం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. దైవ చిత్తానుసారమైన మారు మనసుకు తగ్గ ఆ ఫలాలు ఫలించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు మనం చాలాసార్లు దేవునికి దూరస్థలమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇదిగో 11వ అధ్యాయం చివరి వచనంలో చూస్తేనేమో సౌలును బట్టి ఇశ్రాయేలీయులు సంతోషించిరని ఉంది. అలాగనే 13వ అధ్యాయం అనగా 2 అధ్యాయాల తేడాలోనే పతనావస్థను మనం చూడగలుగుతున్నాం. అంటే తనపై ఉన్న కిరీటాన్ని నిలుపుకోలేని స్థితిలో సౌలు, అంటే ఆ కిరీటాన్ని పెట్టిన జీవం కలిగిన దేవుని యొక్క కృపను పొందలేని వాడిగా ఉంటున్నాడు. తన రాజరికపు వ్యవస్థ అంటే తాను కోరుకొని అధికారం తనకు సంక్రమించినప్పుడు దాని విలువ అర్థం చేసుకొని జీవించే స్థితిలో సౌలు లేడు. ఇక్కడ యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు.
చాలాసార్లు దేవుని యొక్క బాధ్యత కలిగిన వ్యక్తులంగా మన బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చకపోతే ఎంతసేపు దేవుడు మనతో బతిమిలాడుతూ మనల్ని అలాగా చేయడు, కానీ ఆయన ఇంకొక ఆల్టర్నేటివ్ని చూసేటటువంటి దేవుడిగా ఉంటాడు అని మనం గ్రహించాలి. అందుకే దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చక్కగా చేయడానికి నమ్మకమైన జత పనివానిగా అనగా ఒక పొలమును దున్నడానికి 2 ఎద్దులు ఎలాగున అవసరమో ఒక ప్రక్క మనము పని చేయడానికి రెడీగా ఉంటే మనతో కలిసి పని చేయడానికి మన ప్రభువైన దేవుడు ఆయన రెడీగా ఉంచాడు. ఎందుకంటే ఆయన మనతో సమాన పాలిభాగస్తుడు. మన పనిలో ఆయన పాలిభాగం ఉంది, మన ఆలోచనలో ఆయన పాలిభాగం ఉంది, మన జీవన విధానంలో కూడా ఆయన పాలిభాగాన్ని మనం కోరుకోవాలి ప్రియులరా. అలాగున 2 వైపులా నిలబడి ఉన్న ఎద్దులు ఎలాగున పొలం మొత్తాన్ని దున్నుతాయో పరిచర్యలో దేవుణ్ణి పాలిభాగస్తుడిగా సహభాగస్తుడిగా చేసుకున్నప్పుడే పరిచర్య వర్ధిల్లుతుంది. 2 వైపులా మనమే ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆ పొలము దున్నబడదు అనే సత్యాన్ని మనం గమనించాలి. 15వ వచనం, సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయులు గిబియాకు వచ్చెను. సౌలు తన ఎదురున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది ఉండేరి. సౌలును అతని కుమారుడైన యోనతాను తమ దగ్గరున్న వారితో కూడా బెన్యామీనీయులు గిబియాలో ఉండిరి, ఫిలిష్తీయులు మిక్మషుల్లో ఉండిరి. ఇలాగా చూసుకుంటూ పోతూ ఉంటే వారికి ఉన్న సైన్యం తక్కువైనప్పటికీ కూడాను యోనాతానికి దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయ పరంపరను బట్టి సౌలు తొందరపడ్డాడు. సౌలు తొందరపాటు వలన తనకి మీద ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, తనకి దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. పిల్లరా, ఫిలిస్తీయులు అక్కడ ఎంత తెలివైన వారు అని మనం చూస్తూ ఉంటే 19వ వచనం, హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల దేశమంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండేది. యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఫిలిస్తీయులు. వారు దేనికైనా తెగించినటువంటి వారు. ఇక్కడ ఇశ్రాయేలీలు వారి కత్తులకు పదును పెట్టుకుంటే ఎక్కువ వారి కత్తుల ద్వారా లేదు వారికి ఉన్న ఆయుధాల ద్వారా జయం వస్తుందని అనుకున్నారేమో ఫిలిస్తీయులు. వారు కత్తులు సానబెట్టుకోవడానికి అవసరమైన కమ్మరవాండ్రనే వారికి అందుబాటులో లేకుండా చేశారు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇశ్రాయేలీలు అనేకుల వద్ద కత్తులు ఆయుధాలు ఉన్నాయి, కానీ వాటికి పదును లేదు. ఇది కూడా ఆత్మీయ సత్యము దాగి ఉంది అనగా మన ప్రార్థనకు పదును పెట్టుకోవలసిన వారంగా ఉన్నాం, మనం వాక్య ధ్యానమునకు పదును పెట్టుకోవలసిన వారంగా ఉన్నాం, మన విశ్వాస పరిధికి పదును పెట్టుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. అనగా అంచెలంచెలుగా మనము ఆత్మీయతలో ఎదుగుతూ ఎప్పటికప్పుడు మన ఆత్మీయ విలువల్ని పెంపొందింప చేసుకునే వారంగా మనం బద్దులమై ఉంటున్నాం ప్రియులారా. అంటే పదును పెట్టుకొనుట అని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దైవిక జ్ఞాన మర్మముల విషయంలో దినదినాభివృద్ధి చెందుతూ దేవునితో ఐక్యపరచబడే ఆ ఉన్నతమైన మెట్టులోనికి ఎదగటమే పదును పెట్టుకునుట. ఇశ్రాయేలీల ఆయుధములకు పదును లేదు అంటే అర్థం ఏంటంటే వారు ఆ పదును పెట్టుకునే రాయి వారి వద్ద లేదు, ఆ పనివారు వారి దగ్గర లేరు. ప్రియులారా, మనము దేవుని మందిరంకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం ఇచ్చినప్పుడు దేవుడు మన ఆత్మీయ స్థితిలో అంచెలంచెలుగా మనల్ని అభివృద్ధి చేసేవాడిగా ఉంది. టీవీలలో వాక్యం వినడం తప్పు కాదు, టీవీలలో వాక్యం లేకపోతే మీటింగ్లకు వెళ్ళి రావడం తప్పు కాదు, కానీ మందిరానికి వెళ్లకుండా ఉండడం తప్పు. కేవలం బయట దొరుకుతున్న కొద్దిపాటి ఆహారం తిని జీవనాన్ని కొనసాగించాలంటే శక్తి సరిపోదు, కానీ రెగ్యులర్ డైట్ కావాలి అనంటే క్రమ విధమైన ఆహారం మన ఇంటిలోనే దొరుకుతుంది. ఇంటిలోనే చక్కని భోజనం. మన ఇల్లు అనగా మన మందిరంలో దొరికే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించడానికి మనం ఎక్కువగా ప్రయాసపడాలి. బయట అక్కడక్కడ దొరికే ఆహారాన్ని తినవచ్చు, అవి కూడా ఆకలిని తీరుస్తాయి, అయితే అవి సంపూర్ణ ఆరోగ్యానికి బలానికి ఎదుగుదలకు అవి కారణము కావు. అనగా మందిరానికి వెళ్ళుట, మందిరంలో వాక్యం వినుట, దైవజనుడికి లోబడుట, దైవ చిత్తానుసారమైన మనస్సును కలిగి ఉండుట, దైవికమైన సంగతులను గ్రహించుట, మందిరానికి వెళ్ళుట అనేది మన జీవితానికి పదును పెట్టుకోవడం వంటిదనే సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు 22వ వచనంలో, కాబట్టి యుద్ధ దినమందు సౌలు నద్దను యోనాతాను నద్దను ఉన్న జనుల్లో ఒకరి చేతిలో నేను కత్తియే గాని ఈటే గాని లేకపోయిను, సౌలునకును అతని కుమారుడైన యోనాతానుకు మాత్రమే అవి ఉండెను. రాజు అతని కుమారుల దగ్గర తప్ప మరి ఎవరి దగ్గర చెప్పుకోదగ్గ ఆయుధాలు లేవు. ఆయుధాల గురించి వీరు ఆలోచిస్తున్నారు, కానీ వాస్తవానికి ఏ ఆయుధాలు లేకుండానే గిద్యోనికి దేవుడు యుద్ధంలో గొప్ప జయం పరంపర కొనసాగడానికి దేవుడు సహాయం చేశాడు. యెహోషువకి ఏ ఆయుధాలు లేకుండానే దేవుడు అద్భుతంగా విజయాన్ని దయచేశాడు. ఈ దేవుడు ఆయుధాలతోనూ భౌతిక సంబంధమైన వాటితోనూ యుద్ధం చేయటం కాదు, కానీ ఆయన జయాన్ని ఇవ్వాలని కోరుకుంటే, ఆయన మాటకు లోబడితే ఏ ఆయుధాలు లేకుండా కూడా దేవుడు అద్భుతంగా జయాన్ని ఇవ్వగలడు అనే సత్యాన్ని ఇశ్రాయేలు పదే మర్చిపోతున్నారు. 14వ అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు, ఆ కాలంలో
ఈకాబోదు అనగా దేవుని మహిమ ఇజ్రాయేలు నుండి పోయెను అని ఫినెహాసు యొక్క భార్య మరి మందసము పట్టబడినప్పుడు, తన మామ మెడ విరిగి చనిపోయినప్పుడు, మరి ఆ యొక్క హోఫ్ని ఫినెహాసులు హతమైనప్పుడు మోకాళ్ళ మీద కృంగి కనిన ఈకాబోదు యొక్క ఆ సహోదరుని కుమారుడిగా ఈ అహియా గురించి మనం చూడగలుగుతాం. ఇతను యాజకుడిగా ఆ సమయంలో ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియరా, యోనాతాను ఒక ధైర్యం చేస్తున్నాడు. యోనాతాను ఎంత ధైర్యం చేస్తున్నాడంటే ఫిలిస్తీన్ల దండులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి పని. కారణం ఏమిటి అనగా, సరైన యుద్ధాయుధాలు ఒక యోనాతాను దగ్గర తప్ప మిగిలిన వారి దగ్గర ఎక్కడ లేవు. అయితే యోనాతాను తన ఆయుధములు మోయువానితో కలిసి ఫిలిస్తీన్ల దండు మీద పడాలనే ఒక శౌర్యవంతమైన ఆలోచన చేయగలుగుతున్నాడు. ఇక్కడ యోనాతాను యొక్క గొప్ప విశ్వాసాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ మాటలలో మనం చూస్తున్నప్పుడు 6వ వచనం, ఈయన సంబోధనలో మొదటగా ఏమంటున్నాడంటే, ఈ సున్నతి లేని వారు. సున్నతి అనేది ఆ రోజులో శారీరక సంబంధమైన గోప్యాంగ చర్మమును తొలగించుట, లేదు దేవునికి ప్రతిష్ట చేయుట అనే అర్థము వచ్చి ఉండవచ్చును. కానీ నూతన నిబంధన గ్రంథములో ఈ యొక్క సున్నతి అనేది రక్షణకు సంబంధించిన విషయం. ప్రియులారా, రక్షణ లేని ఇతరుల విషయంలో దేవుని ఆలోచనలు అలాగుంటాయి. రక్షణ పొందిన తన జనుల విషయంలో దేవుడు ఎలాంటి ఉద్దేశాలను కలిగి ఉంటాడు. ఇదిగో యోనాతాను అంటున్నాడు, సున్నతి లేని ఈ దండు కాపర్ల మీదకు పోదుము రమ్ము. దావీదు కూడా గొలియాతును ఎదుర్కొంటున్నప్పుడు సున్నత లేని ఈ యొక్క ఫిలిస్తీయుడు అని సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. అనగా దేవుని కృప లేని, దేవుని కాపద లేని, దేవుని యొక్క భద్రత లేని ఈ వ్యక్తుల దేవుని పిల్లల్ని ఎదుర్కొనేది. అవును ప్రియులారా, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన బిడ్డలను తాకుట ఆయన కనుగుడ్లను త్రాకినట్టే. దేవుడు తన బిడ్డలను తాకితే తన కనుగుడ్లు తాకినట్లుగా దేవుడు భావిస్తాడు. చాలా ఉన్నతంగా దేవుడు ఆ విషయాల్లో స్పందిస్తాడు. దేవుని పిల్లల విషయంలో దేవునికి శ్రద్ధ ఎక్కువ, దేవుని కాపుదల, దేవుని భద్రత తన పిల్లలకి అపారముగా దేవుడు దయచేవాడు. యోనాతాను వారిని సంబోధిస్తూ సున్నత లేని వారు అనగా దేవుని ఎరగని ఈ జనాంగాన్ని మనకు అప్పగించడానికి దేవుడికి ఆయుధాలు అవసరమా? మంది అవసరమా? మార్బాలం అవసరమా? గుర్రాలు లేకపోతే కత్తులు, ఈటెలు అవసరమా? యోనాతాను విశ్వాసాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. యోనాతాను ఎంత ఆత్మీయ స్థితిలో ఎదిగినట్లుగా మనకి కనిపిస్తుంది. అక్కడ ఏమని ఉందనగా 7వ వచనంలో, అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయము, పోదుము రమ్ము, నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో ఆయుధములు మోయేవాడు కూడా ఆ యోనాతాను యొక్క మాటకి ఏకీభవిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ వీరు ఒక చిన్న సూచనను పెట్టుకున్నారు. తర్వాత వచనాల్లో మనం చదువుకుంటూ వెళ్ళిపోతే, ఫిలిస్తీన్ల దండుకు కనబడినట్లుగా మనం పోచున్నప్పుడు వారు రండి మా వద్దకు అని పిలిస్తే దేవుడు వారిని మనకు అప్పగిస్తున్నట్లు, ఒకవేళ అక్కడే నిలవబడండి మేము మీ దగ్గరకు వస్తున్నామని అంటే మనము ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఈ యొక్క సూచన ద్వారా దేవుడు వారిని మనకు అప్పగిస్తున్నాడా లేదా అనే సత్యాన్ని తెలుసుకోవాలని యోనాతాను ఒక సూచనను కలిగి ఉన్నాడు. ప్రియులారా, సూచనలు అవసరం. క్రైస్తవ జీవితంలో కొన్ని సూచనలు పెట్టుకొని జీవించడం మంచిది. ఎందుకనగా ఆ యొక్క సూచనల ద్వారా మనము దేవునిలో పురికొల్పబడతాం. మన ఫరో రాజుకి మరి కొన్ని సూచనల ద్వారా తమ ఉన్నతమైన దేవుడు ఎంత ఘనమైన దేవుడో మోషే తెలియజేయడానికి ప్రయత్నం చేశాడు. కర్రను పాముగా మార్చినట్లుగా మరలా తిరిగి దాని తోకను పట్టుకున్నప్పుడు అది తిరిగి కర్రగా మారినట్లుగా చూస్తున్నాం. తన చేతిని రొమ్ము భాగమున ఉంచుకున్నప్పుడు అది కుష్టుతో నింపబడినట్లుగా, దాన్ని తీసినప్పుడు అది మరలా తిరిగి మారిపోయినట్లుగా. అంత మాత్రమే కాదు, నీటిని రక్తముగా మార్చిన అనుభవాలు మోషే ద్వారా మనము ఆ సూచనలు చూడగలుగుతున్నాం. అలాగనే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ 1వ అధ్యాయంలో కూడా ఇర్మియాకి దేవుడు కొన్ని సూచనలు చూపించినాడు. ఇశ్రాయేలు మీదకు తన ఉగ్రత వస్తుంది, అది ఎలాగున సంభవిస్తుంది అనే దానికి గుర్తుగా ఇర్మియా వెళ్ళి వారి ముందు ప్రకటించు అన్నప్పుడు ఇర్మియా అధైర్యపడినప్పుడు, బాలుడని నువ్వు అనవద్దు, నీతో మాట్లాడించే మాటలు పలుకమని ఆ ఇర్మియాని బలపరుస్తూ బాదము చెట్టు యొక్క చువ్వ అనగా కర్రను దేవుడు చూపిస్తూ
మరి అది ఎంత గొప్పగా చిగురిస్తుందో దేవుడు తన వాక్యాన్ని వెల్లడి చేయడానికి అంత అతురపడుతున్నాడు అని ఇశ్రాయేలీయులకు తెలియజేయము అన్నాడు. అలాగనే మసలుతున్న బాణ ఉత్తర దిక్కున దాని ముఖము పెట్టబడి ఉండుట. ఇది కూడా మసలుతున్న బాణ అంటే శత్రువులు ఇశ్రాయేలీయుల మీద పగ తీర్చుకోవడం కోసం ఎంతో సిద్ధపడి ఉన్నారు. ఆ ఉత్తర దిక్కు నుండి కీడు ఎలాగును వస్తుంది అనే దానికి సూచనగా మసలుతున్న బాణను దేవుడు ఇర్మియాకు చూపించాడు. ఇవన్నీ సూచనలు ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మనం దైవికమైన సూచనలు కోరుకోవాలి. దేవుని పనులు, దేవుని కార్యాలు, దేవుని ఉన్నతమైన రమ్యమైన సంగతులను మనం చూడడానికి ఇష్టపడాలి. అందుకే ఉదయం లేచేటప్పుడు ప్రభువా ఈ దినము నువ్వు నాకు ఏ అద్భుతాలు చూపించబోతున్నావు, ఈ దినము నా జీవితంలో ఏం చేయబోతున్నావు, నా బిడ్డల జీవితంలో ఏ అద్భుతాలు చేయబోతున్నావు, ఈ దినము నాడు నా కుటుంబం ఎడల, నా సంఘం ఎడల నువ్వు ఎలాంటి కార్యములు చేయబోతున్నావు, నీ అద్భుతాలు చూసే కన్నులను నాకు దయచేయవా, నీ ఉన్నతమైన ఆలోచనలను వెంబడించు కృప నా యొక్క మెదడుకు దయచేవా అని మనం ప్రార్థన చేసినప్పుడు అనేక సూచనలు దేవుడు మనకు చూపించడం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. గిద్యోను కూడా యుద్ధమునకు పోయి 1,36,000 మంది సైన్యాన్ని, శత్రువులను సంహరించడానికి భయపడినప్పుడు 2 సేవకులకు ఇచ్చిన ఒక కళ ద్వారా గిద్యోని దేవుడు బలపరిచాడు. అవల రొట్టె ఒకటి దొర్లుకుంటూ వచ్చి శత్రువుల గుడారమును పడదోసిబడినట్టుగా అది కేవలం గిద్యోను అని ఒక సైనికుడు ఇంకొక సైనికుడితో తన కలభావాన్ని వివరిస్తున్నప్పుడు గిద్యోను ధైర్యం తెచ్చుకున్నవాడే యెహోవాకు నమస్కారం చేసి యుద్ధమునకు పోయి అద్భుతంగా తన శత్రువులను జయించాడు. ప్రియులారా, సూచనలు అవసరం. సూచనలు జరగాలని కోరుకోవాలి. కొన్ని గుర్తుల ద్వారా మనం దేవుని కృపను కనుగొనగలము. పిల్లరా, అలా కోరుకోవడం తప్పు కాదు. సూచనలు మన దైనందిక జీవితంలో జరిగి దేవుని చిత్తానుసారం మనం వెళుతున్నామో లేదో కూడా కనుగొనుట మనకి చాలా చాలా యుక్తము. అలాగనే ముందుకు పోయినప్పుడు అద్భుతంగా యోనాతానుకి దేవుడు విజయాన్ని దయచేశాడు. యోనాతానుకు విజయం దయచేసినప్పుడు మరి మిగిలిన ఇశ్రాయేలీలు కూడా వీరితో కలిసినట్టు 22వ వచనం, అదియుగాక ఎఫ్రాయిము మన్యములో దాగి ఉన్న ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. ఇశ్రాయేలులో ఐక్యత వస్తుంది, ఇజ్రాయెల్లో బలం వచ్చింది, తమ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, తమ రాజు ద్వారాని సత్యము తెలుసుకున్న వారందరూ కూడా కూడి ఉన్నారు. సంఘాలలో కూడా చెదిరిపోయిన వారు ఉంటారు, బలహీనతలో చిక్కుకుపోయిన వారు ఉంటారు, మందిరాలకు రాకుండా లేకపోతే ఇంకా ఆయా శరీర ఇచ్చల చేత మరులు కొల్పబడిన వారు అనేకులు ఉంటారు. సంఘంలో ఎప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయో ఏ విశ్వాసి సంఘాన్ని విడిచిపెట్టడు. అందుకే మన సంఘాలు అద్భుతాలు చేసే, ఆశ్చర్య కార్యాలు చేసే, ఆత్మ సంబంధమైన విషయాలలో ఆధిక్యత కలిగిన సంఘాలుగా మన సంఘాలు ఉండాలి. అంతేగాని నిర్లిప్త కలిగిన సంఘాలు, వార కార్యక్రమాలు లేని సంఘాలు, దేవుడి లేని సంఘాలు ఈ రోజున అనేకం తయారవుతున్నాయి. పిల్లరా, దేవుడు ఏనాడు త్రోసివేసిన సంఘాలు, మనుషుల అధికారాలు, పదవులు, ఘనత కొరకు పనిచేసే సంఘాలు, అవి దేవుని చిత్తానుసారమైనవి కావు. ఇశ్రాయేలీయులు తిరిగి సమకూర్చబడుతున్నారు. ఫిలిష్తీయుల మీద వచ్చిన యుద్ధాన్ని బట్టి వారు ఆనందిస్తూ ఉన్నారు. పిల్లరా, వారు ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు వారందరూ ఆకలి కొని ఉన్నారు. ఆకలి కొని ఉన్నప్పుడు 27వ వచనంలో యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు. అప్పటికే సౌలు ఆ యుద్ధము కొనసాగుతున్నంత వరకు, దేవుడు తనకి విజయాన్ని ఇచ్చేంత వరకు ఎవరు భోజనము చేయడానికి వీలు లేదని ఆ జనుల చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఈ సత్యం యోనాతానుకు తెలియదు. యోనాతానుకి తెలియక అడవిలో వస్తూ ఉన్నప్పుడు తేనె ఆ కాలువల కట్టి పారుతున్న దానిలో ఆ తేనెను చూసి ఎంతో అతురత పడిన వాడై తన చేతి కర్రను అందులో ముంచి కొంత చేతిలో తీసుకొని ఆ రుచి చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రుచి చూసినప్పుడు ఆ తేనె అతనికి కన్నులు ప్రకాశించబడెను అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తన తండ్రి దేవునితో చేసిన ఆ స్థితిని తాను కనుగొనలేకపోయినాడు. పిల్లరా, మరి కొన్నిసార్లు పొరపాట్లు అనగా దైవికమైన ఆలోచనలు చేసే విషయంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి తేనె గురించి, జుంటు తేనె దారల కన్నా మధురమైనది దేవుని వాక్యం అని చెప్పబడింది. ఇక్కడ యోనాతాను కన్నులు ప్రకాశించెను అని రాయబడింది. అంటే వాక్యము మన కన్నులను ప్రకాశింపచేస్తుంది. ఈ వాక్యము మన త్రోవలకు వెలుగుగా ఉంటుంది, మన పాదములకు దీపముగా ఉంటుంది, మనకి జ్ఞానమునిస్తుంది దేవుని యొక్క ఉన్నతమైన వాక్యం. అందుకే వాక్య ధ్యానాన్ని ఎక్కువగా మనం కలిగి ఉండాలి. అయితే తండ్రి చేసిన ప్రమాణాన్ని మర్చిపోయిన వాడే, తెలియని వాడే తాను ఆ పని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 33వ వచనంలో జనులు ఈ యొక్క భోజనం
కోసం అలల్లాడుతున్న వారిని సౌలు పిలిపించి వధించి తీసుకొచ్చిన వాటిని కొంత తృప్తిపరిచినట్లుగా చూస్తున్నాం. అంతకుముందు వారు ఆ యొక్క దోపుడు సొమ్ములో ఉన్న కొన్ని జంతువులను చంపి రక్తంతో పాటుగా వారు భక్షించి దేవునికి విరోధమైన పాపం చేశారు అనేది మనం చూడగలుగుతున్నాం. క్రైస్తవ జీవితంలో జరిగే పొరపాట్లు అనగా దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. మన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే దాన్ని బట్టి మనం దేవునికి లెక్క చెప్పవలసిన వారు. మన యాత్రలో డూస్ డోంట్స్, చేయగలిగినవి చేయకూడనివి కొన్ని కట్టడలు దేవుడు నిర్ణయించి పెట్టాడు. దేవుని కట్టడలను అనుసరించి మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవడం ద్వారా గొప్ప జీవితాన్ని కలిగి ఉంటాం. కట్టడలను దాటి క్రైస్తవ విలువలను దాటి బయటకు వచ్చి జీవించాలని చేసే ప్రయత్నం సాతానుడితో సాంగత్యము వంటిది. సాతానుడితో సాంగత్యము కలిగి ఉండి నిజ దేవునికి సాక్షిగా జీవించే అవకాశం ఉండదు. అందుకే సాతానుడితో వైరం, దేవునితో సహవాసం, దేవునితో వైరం, సాతానుడితో సాంగత్యం. ప్రియులారా, మనం ఎటు పక్క ఉన్నాం? వైరి వర్గం వైపు ఉన్నామా, స్వపక్షం వైపు ఉన్నామా? మనం పరీక్ష చేసుకుందాం. మన క్రియలలో, మన విధానాల్లో తొందరపాటు కూడదు అని సౌలులో ఎదురైన తొందరపాటే యోనాతానులో కూడా కొంత కనిపిస్తుంది. అలాంటి తొందరపాటు స్వభావం నుండి దేవుడు మనల్ని విడిపించును గాక. ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధుల జీవం కలిగిన తండ్రి, కొన్ని అంశాలు ధ్యానించుకోవడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. సౌలు తొందరపడినప్పుడు దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. యోనాతాను కూడా తండ్రి ప్రమాణం ఎరుగక ఆ తేనెను రుచి చూచినప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి తన మీదకి దోషం తెచ్చుకున్నాడు. మేము కూడా ఆత్మ సంబంధమైన విలువలను పాటించే విషయంలో ఎక్కడ తొలగిపోకుండానట్లు కుడికైనను ఎడమకైనను తొలగిపోక ఇదే రుజువైన మార్గం అని నిన్ను చూస్తూ ముందుకు పోగలిగే భక్తి నైనా మాకు అనుగ్రహించండి. జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీరు మహిమ పొందమని నేను చూస్తున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.